తక్క జిక్కు తక్క జిను తక్క జిక్కు తక్క జిను తక్క జిక్కు తక్క జిను. ఇలా నాట్యం చేస్తున్నాయి సాక్షాత్తు చినుకులే. మంచు కొండల్లోన చంద్రమా చల్లగాలి చల్లిపో. ఇలా ఈ క్రిస్టల్ ఐస్ని చూసి పాడుతుంటే తక్క చిక్కు తక్క చిన్న తక్క చిక్కు తక్క చిన్న తక్క చిక్కు తక్క చిన్న. మేఘం కరిగెను తక్క చిక్కు తక్క చిన్న మెరుపే మెరిసెను తక్క చిక్కు తక్క చిన్న చినుకులు చిందెను తక్క చిక్కు తక్క చిన్న హృదయం పొంగెను. మేఘం కరిగెను మెరుపే మెరిసెను చినుకులు చిందెనులే. చూశారు కదా సడన్గా వాతావరణంలో మార్పులు. అంతసేపు చినుకులు కూడా నాట్యం చేశాయి. అప్పుడు నేను వీడియో తీయలేకపోయాను అంతే. ఇప్పుడు నేను చేస్తున్న రెసిపీ కొత్తది, నాకు కొత్తది. బ్రెడ్ టోస్ట్ చేస్తుంటే మా పాప వచ్చి ఇలా పాలల్లో షుగర్ వేయి, దాని తర్వాత బ్రెడ్ పైన వేసి టోస్ట్ చెయ్యి అంటూ ఎన్నో విషయాలు చెప్పింది. సరే తను చెప్పినట్టుగా ప్రయత్నం అయితే చేశాను. ఎలా ఉంటుంది అలా అంటే అన్నయ్య చేసిస్తాడు, నాకు తెలుసు బాగుంటుంది అని చెప్పింది. ఈ మధ్య నా ప్రమేయం లేకుండా వాళ్ళే ఏదో ఒక రెసిపీ చేసుకోవడం వల్ల చేసిచ్చేటప్పుడు చేసిచ్చాను, తను తృప్తిగా తినది. తర్వాత నాకు డౌట్ వచ్చింది, ఇదే టోస్ట్ని పాలల్లో ముంచి తినొచ్చు కదా. ఐ డోంట్ నో ద డిఫరెన్స్, ఎందుకంటే నేను తనకు చేసిచ్చాను కానీ నేను టేస్ట్ చూడలేదు. మీరు ఎప్పుడైనా చేశారా ఇలా? మీ పిల్లలకు చేసి పెట్టారా? చేసి ఉంటే చెప్పండి, డిఫరెన్స్ ఏమన్నా ఉంటుందా? మొత్తానికైతే ఇదొక కైండ్ ఆఫ్ డబల్ కా మీఠా రెసిపీ అనుకోవచ్చు కదా. దోశ, ఇడ్లీ, సాంబార్, చట్నీ. ఇది వరకు ఆశ, దోశ, అప్పడం, వడ అని ఒక డైలాగ్ ఫేమస్గా ఉండేది కదా. ఇది ఈ మధ్య ట్రెండింగ్ అయిన డైలాగ్ అనుకుంటా, దోశ, ఇడ్లీ, చట్నీ, సాంబార్ అని. మొన్న హోలీ రోజు ఈ డైలాగ్ విన్నప్పుడు చాలా కొత్తగా వింతగా అనిపించింది, కానీ వింటూ ఉంటే సరదాగా అనిపిస్తుంది. దోశ లేదు, సాంబార్ లేదు, ఇడ్లీ చట్నీ తినేసేయండి ఇంకా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, టాటా, బాయ్.